నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఒక సాధారణ ప్రయాణం కావాల్సిందే. కానీ ఒక్కసారిగా ఘోరమైన దుర్ఘటనగా మారిపోయింది. టేక్ ఆఫ్ అయిన కేవలం 5 నిమిషాల్లోనే బోయింగ్ 7878 విమానం కూలిపోయింది. ఇది కేవలం సాంకేతికత, యాంత్రిక లోపమా, లేక ఉగ్ర దాడా, లేక మానవ తప్పిదమా? దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు. ఊహకు కూడా అందనంత కష్టంగా అనిపిస్తుంది. అంతేకాదు, ఈ ప్రమాదంలో కొంతమంది డాక్టర్లు కూడా చనిపోయారు. అయితే ఈ ప్రమాదంపై ఇప్పుడు ఓ వివరణాత్మక లోతైన విశ్లేషణ దేశమంతా షాక్ గురి చేస్తోంది. విమాన ప్రమాదాలపై లోతైన అవగాహన కలిగిన విశ్లేషకుడు వినయ్ ఝా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. అతని మాటల్లో చెప్పాలంటే ఇది సాధారణంగా యాంత్రిక లోపం కాదు, ఇది పూర్తిగా ప్లాన్ చేసిన ఉద్దేశపూర్వకమైన ప్రమాదమని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ఇది సబోటాజ్ అంటే కావాలని చేసిన కుట్ర అనే దిశగా స్పష్టమైన సాంకేతిక ఆధారాలతో విషయాన్ని వివరించారు. ఇప్పుడు ఆయన చెబుతున్నవి వింటే అసలు విషయం ఏంటో మనకి అర్థమవుతుంది. ఈ విమానం టేకాఫ్ అవ్వబోయే ముందు దానికి సుమారు 1,26,000 లీటర్ల ఇంధనం నింపారు. కానీ ఇంధనం ట్యాంకులో ఉన్నా సరే అది ఇంజన్లకు అందిందా లేదా అన్నదే ప్రశ్న. వినయ్ ఝా అనుమానం ప్రకారం విమానం కేవలం పైప్ లైన్ లో ఉన్న ఫ్యూయల్ తో మాత్రమే రన్ అయింది. ఎందుకంటే ఫ్యూయల్ లైన్ స్విచ్ ఆఫ్ అయిందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ పైపులో మిగిలిన కొద్దిపాటి ఇంధనంతో మాత్రమే ఇంజన్లు ముందుకు నడిచాయి. అంటే ఆ ఇంధనంలో కేవలం 30 నుంచి 40 సెకండ్ల వరకే ఫ్యూయల్ ఫ్లో అయింది. ఇక ఇదే జరిగింది ఈ విమానానికి అని అంటున్నారు. విమానం టేక్ ఆఫ్ అయ్యాక కేవలం 625 అడుగుల ఎత్తుకు మాత్రమే వెళ్ళగలిగింది. అంటే ఇంధనం అయిపోయింది. 2 ఇంజన్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. విమానం కూలిపోయింది. టన్నుల ఇంధనం పేలి భారీగా మంటలు వచ్చాయి. దీంతో ఇది సహజంగా జరిగే ప్రమాదం కాదు అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు అసలు ప్రశ్నలు ఏంటంటే, ఆ ఫ్యూయల్ లైన్ వాల్వ్ ఎవరు మూసేశారు? ఎయిర్ క్రాఫ్ట్ టెక్నికల్ లాగ్ లో దాన్ని తనిఖీ చేశామన్న సంతకం ఎవరిది? టూల్ బాక్స్ కి ఎవరు యాక్సెస్ తీసుకున్నారు? టేక్ ఆఫ్ కి ముందు ట్యాంక్ వాల్వ్స్ దగ్గరకు ఎవరు చివరిసారిగా వెళ్లారు? హ్యాంగర్, టార్మక్ ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఏం చెబుతోంది? వినయ్ ఝా చెబుతున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విమానం టాక్సింగ్ స్టేజ్ వరకు వచ్చింది. అంటే ఫైనల్ టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చాకే ఇది జరిగింది. అయితే ఆ సమయంలో కూడా వాల్వ్ మూసేసి ఉంటే అది ఎప్పుడు జరిగింది? ఇది పొరపాటున జరిగింది కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది పక్కా ప్రణాళికగా జరిగిందని చెబుతున్నారు. ఇక ఇది సబోటాజ్ అని ఎందుకు అంటున్నారు అంటే, పైలట్లు ఆ వాల్వ్ దగ్గరకు వెళ్ళలేరు. నిజానికి వారు ఇంధన సరఫరా లైన్ కు అడుగు కూడా పెట్టలేరు. అది గ్రౌండ్ టెక్నికల్ స్టాఫ్ ఆధీనంలో మాత్రమే ఉంటుంది. వారి ద్వారానే జరిగిందని, లేదంటే వారి పరిధిలో ఎవరో చేసిన కుట్ర అని అర్థమవుతోందని అన్నారు. ఈ ప్రమాదం వెనుక నిర్లక్ష్యం లేదా ఎంతటి వ్యూహాత్మక కుట్ర దాగి ఉందో అది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాల తర్వాతే తెలుస్తుంది. అందుకే ఈ కేసులో ఫ్లైట్ డేటా రికార్డర్, క్రూ వాయిస్ రికార్డర్ కీలక ఆధారాలు కానున్నాయి. ఇంధన సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఈ డేటాలు చెబుతాయి. పైలట్ల మాటలు కూడా దీనికి కీలకం కానున్నాయి. ఇంతమంది ప్రయాణికులు జీవితాలు కోల్పోయిన తరువాత ఈ ఘటనను ఒక ప్రమాదంగా వదిలేయడం అన్యాయం. ఇది మానవ తప్పిదమా లేక కుట్ర అనే విషయం తెలిసే వరకు ప్రతి చిన్న కోణాన్ని కూడా పరీక్షించాలి. ప్రతి ఆధారాన్ని వెలికి తీయాలి. నిజాన్ని ప్రజల ముందు బయట పెట్టాలి. ఇది కేవలం ఒక విమాన ప్రమాదం కాదు. ఇది విమాన ప్రయాణంపై, ప్రజల నమ్మకంపై జరిగిన దాడి, మన భద్రత వ్యవస్థలపై వేసిన మచ్చ. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదంటే బాధ్యులెవరైనా సరే ఎక్కడున్నా వారికి శిక్ష తప్పకుండా ఉండాలి. ఇది ఒక హెచ్చరిక. ఇది మన భవిష్యత్ విమాన ప్రయాణ భద్రతకు గుణపాఠంగా నిలవాలి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరిచిపోలేని విషాదం. కానీ దీని వెనుక ఉన్న అసలైన కారణాన్ని వెలికి తీయాలన్నదే ఇప్పుడు దేశం ఎదురు చూస్తున్న సత్యం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.